వాక్యం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మరి మీరు కూడా అనేక మంది దాన్ని ఆలకించి దాన్ని వీక్షించి మీరు దానికి జవాబు ఇచ్చినందుకు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈరోజు ఇంకొక అంశం దేవుని మధ్య తీసుకురావాలని ఆశిస్తున్నాం. కుటుంబం గురించి బోధించాలని ఆశిస్తున్నానండి. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు అనేక కుటుంబాలు సమాధానం లేని స్థితిలో ఉన్నాయి. కుటుంబం అనేది దేవుడు పరలోకముని అనుభవించడానికి చేసింది, కానీ సాతాను ఆ కుటుంబంని నరకంగా మార్చాడు. మరి ఈరోజు కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఏంటి అసలు కుటుంబం అంటే ఏంటి? ఎందుకంటే ఈరోజు చాలామంది కుటుంబం అంటే ఒక అవగాహన లేకుండా వివాహం చేసుకుంటున్నారు. అసలు బాధ్యతలు ఏంటి, వారు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని అనేక విషయాలు మనం ధ్యానిద్దాం. మరి ఈ కార్యక్రమాలు మీరు క్రమంగా చూడండి, చివరి వరకు చూడండి, దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు మీరు పొందుకోండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయనా. నీ వాక్యం మేము ధ్యానించుచుండగా తండ్రి, నన్ను నీ సులువ చోట మరుగుపరుచు నీ బిడ్డలతో మాట్లాడి ఈ సమయం నువ్వు హెచ్చించబడు. ప్రతి దోషం ప్రతి పాపమును శుద్ధి చేయ ప్రభువా. దేవ, నువ్వు హెచ్చించబడు నాయన. నీ మాటలు నా నోట్లో ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు కుటుంబాల్లో ఉన్న పోరాటాలు, స్థితిగతులు, పరిస్థితులు మనం దేవుని వాక్యం నుంచి ధ్యానిద్దాం. చాలామంది ఈరోజు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. అసలు భార్య లేకపోతే భర్త లేకపోతే భార్య వీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ వివాహం వ్యవస్థ ఎలా కలిగింది అని మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే దయచేసి ఒకసారి మీ బైబిల్ మీరు చూడండి, మాతో కలిసి మీరు కూడా చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి, దేవుడు తన స్వరూపమందు పురుషుణ్ణి స్త్రీని సృష్టించాడు. మేము చదువుకున్నప్పుడు ఎవల్యూషన్ థియరీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ ఎవల్యూషన్ థియరీలు అంటారు, ముందు చిన్న ఒక వైరస్, అది ఏమండి బ్యాక్టీరియా అమీబియా అయ్యి, దాన్ని మళ్ళీ అదొక చిన్న జంతువు అయ్యి, అదొక చెట్టు అయ్యి, మళ్ళీ దాన్ని కోత అయ్యి, అది మగ కోత, ఆడకోత అయ్యి, అలాగా లోకమంతా వచ్చింది అంటుంటారు. చూడండి, బైబిల్లో స్పష్టంగా ఈ సృష్టి ఎలా కలిగిందనే సంగతులు మనం చూడగలుగుతాం. యోబు ఇంచుమించు 4000 సంవత్సరాల పైనే, 4500 సంవత్సరాల ముందే భూమి గుండ్రముగా ఉంది అని యోబు గ్రంథం రాయబడతాం మనం చూస్తున్నాం. సైంటిస్టులు ఈరోజు 1700 కరెక్ట్గా నాకు కరెక్ట్ డేట్ తెలియదు, కానీ వారు అప్పుడే చెప్తున్నారు భూమి గుండ్రంగా ఉందని. కానీ ఎప్పుడో బైబిల్లో ఉన్న అనేకమైనవి ఈరోజు ప్రూవ్ చేయబడతాం మనం చూడగలుగుతున్నాం. బైబిల్ ఒక కథ పుస్తకం కాదు, లేకపోతే ఇది ఒక కల్పనా కథలు, లేకపోతే మాయ, లేకపోతే ఇది ఒక అబద్ధమైన పుస్తకం కాదు, కానీ బైబిల్ సత్యమైన పుస్తకం. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు పురుషుణ్ణి స్త్రీని దేవుడు చేశాడు. అంటే ఆదాము చేసినప్పుడే అవ్వని చేయాలనేది ఆయన ఉద్దేశము, ఆయన తలంపు, ఆయన ఆలోచన అనేది మనం గమనించాలి. పురుషుడు స్త్రీ ఇద్దరు దేవుని రూపంలో చేయబడిన వారు. చాలామంది అంటుంటారు, పురుషులమైన మేము స్త్రీల కంటే మేము గొప్పవాళ్ళం కాబట్టి మేము చెప్పినట్టు ఏనంటే అంటుంటారు. లేకపోతే మేము చెప్పింది చాలాసార్లు, లేకపోతే మేము చేసే తీర్మానాలే కరెక్ట్ అంటుంటారు. అది కూడా బైబిల్ ఎక్కడ ఒప్పుకుంటలేదు. పురుషుడు స్త్రీ సమముగా చేయబడ్డారు. స్త్రీ కాబట్టి ఒక హీనమైన కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని కాదు, లేకపోతే స్త్రీ కాబట్టి తల మీద కూర్చోవాలనేది కూడా కాదు. పురుషుడు స్త్రీ ఇద్దరు దేవుని స్వరూపంలో చేయబడిన వారు. దేవుడు వారిద్దరిని సమానంగానే చేశాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాముకి దేవుడు చూసినట్లయితే చూడండి ఒకసారి మీ 2వ అధ్యాయము మీరు
15వ వచనం చదివితే బాగుంటుంది. 2వ అధ్యాయం 15వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ చూస్తుంటే దేవుడు ఏదైనా తోటను చేశాడు. ఏదైనా తోటలో ఆదాముని కావలివాడిగా ఉంచాడు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మంచి చెడుగు చెప్పే చెట్టుని నువ్వు తినవద్దు. చాలామంది అడుగుతారు, ఎందుకండి దేవుడు ఆ చెట్టుని చేశాడు? అసలు ఆ చెట్టు చేయకుండా ఇన్ని ఉండవు కదా. చూడండి, దేవుడు మనుషుడికి స్వేచ్ఛనిచ్చాడండి. మనము ఈరోజు చాలామంది మనం ఉద్యోగం చేసే చోట, లేకపోతే మన కన్నవారు, లేకపోతే మన స్నేహితులు, లేకపోతే మన బంధువులు, లేకపోతే ఏమంటే సమాజంలో మనుషులు మనకి స్వేచ్ఛనివ్వరు, దొంగిలిస్తారు. ఏమంటే ఈవెన్ అధికారులు, రాజులు వారు చెప్పినట్లు మనం జీవించాలి అని వారు కట్టడలు పెడుతుంటారు. కానీ దేవుడు మానవుడికి యథార్థముగా జీవిస్తానికి స్వేచ్ఛనిచ్చాడు, మనస్ఫూర్తిగా తప్పు చేస్తానికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనల్ని ఒక బొమ్మల్లాగా చేయలేదు, దేవుడు మనల్ని ఒక ఆడుకునే వస్తువుల్లాగా చేయలేదు, కానీ మనకి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, ఒక ఇండివిజువాలిటీ ఇచ్చాడు. చాలాసార్లు ఏమంటే కొంతమంది వారి అభిప్రాయం చెప్తున్నప్పుడు వారి అభిప్రాయము నువ్వు అనుకున్నట్టు ఉండదు. దాని మాత్రాన వారిని ద్వేషించాలి, అసహించాలి, లేకపోతే వారిని మనము పేర్లు పెట్టి పిలవాలనేది చాలా తప్పు. చూడండి, ఎవరికి దేవుడు, ప్రతి ఒక్కడికి, ప్రతి మానవుడికి దేవుడు వారికి ఏది ఇష్టమో అది చేయాలని ఆశను, వాంఛను దేవుడు ఒక ఇండివిజువాలిటీని ఇచ్చాడు. చాలాసార్లు మనకు దేవుని చిత్తం తెలిసినప్పటికీ మనం ఏం చేస్తాం చెప్పండి, దానికి విరోధమైన చేస్తుంటాం. అంత మాత్రాన మనం చనిపోతున్నామా? అంత మాత్రాన మనం నశించిపోతున్నామా? లేదు కదా. దేవుడు, గాడ్ రెస్పెక్ట్స్ అవర్ విష్, అవర్ విల్. మనం ఆశించింది దేవుడు ఏమంటే గౌరవిస్తాడంటే మనం బలవంతంగా మనం ఎవరిని మార్చడండి దేవుడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రి ఆడ గొడవ చేయలేదు, ఏడవలేదు, కేకలేయలేదు. కానీ తన తప్పిపోతానికి ఆస్తి తను పోతుందని తెలిసినప్పటికీ, తను ఎంతో కష్టాలు పడదని తెలిసినప్పటికీ తన స్వేచ్ఛని గౌరవించాడు. దేవుడు మానవుని ఎంతో గౌరవిస్తున్నాడండి. కాబట్టి దేవుడు మనుషుడికి మంచి, చెడుగు, మేలు, కీడు అన్నీ ఇచ్చాడు. యూ హ్యావ్ ఎ రైట్ టు డిసైడ్. ఏమండి, ఇది ఇరుకైన మార్గము, ఇది పరలోకానికి వెళ్తుంది, ఇది విశాలమైన మార్గము నరకానికి వెళ్తుంది. ఏ మార్గము కావాలో కోరుకో. దేవుడు నీకుని మనందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ దేవుడు ఆదాము సృష్టించాడు. ఏమండి, మనం కూడా ఈరోజు చాలామంది బొమ్మలు సృష్టిస్తారు, బొమ్మలను చేస్తారు. ఏమండి, బొమ్మల కొట్టుకు వెళ్తే ఆ బొమ్మలన్నీ ఎలాగుంటాయండి? అన్నీ ఒకేలాగా ఉంటాయి, అన్నీ ఒకే రూపంలో ఉంటాయి. అలాగే దేవుడు మనం చేయలేదు. ప్రతి ఒక్కరిని వ్యత్యాసంగా దేవుడు చేశాడు. ఆదాముకి చేసి ఆదాముని ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడ ఆనందించు, లేకపోతే ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో నిన్ను నాయకుడిగా నేను చేస్తున్నాను, కావలివాడిగా నేను చేశాను అని దేవుడు మనుషుడికి స్వేచ్ఛనిచ్చాడండి. దాని తర్వాత ప్రభు మనం చూస్తున్నాం 18వ అధ్యాయం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకి యోగ్యమైన ఒక సహాయకురాలని చేశాడు, అవ్వను చేశాడు. ఈరోజు కుటుంబము అంటే ఫస్ట్ ఏమండి, భర్త, భార్య, దాని తర్వాత ఎవరండి, పిల్లలు, దాని తర్వాత ఎవరండి, మనవలు, మనవరాళ్ళు, దాని తర్వాత ఎవరండి, ఇంకా అలాగా. అది పెద్ద కుటుంబం అయితే ఎంతోమంది మామయ్యలు, బాబాయిలు, అత్తలు, పిన్నిలు అందరూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అంతవరకే ఎవరికో ఉంది. కొంచెం పెళ్లి చేసుకుని ఎవరి జీవితం వాడు చూసుకుంటున్నాడు. కానీ కుటుంబం అంటే ముఖ్యమైన పాత్ర భర్త, భార్య.
భర్త భార్య లేకుండా పిల్లలు కలుగుతారు. ఈరోజు పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు పుడతారు. దేవుడు సృష్టిని పురుషుడు స్త్రీ అనే ఒక నియమంను పెట్టాడు. దేవుడు వీరికి వివాహం చేశారు. చూసినట్లయితే అవ్వని చేసి ఆదాము ముందు పెట్టినప్పుడు ఆదాము ఏమన్నాడో చూడండి, 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే పక్క ఎముకు అని రాయబడి ఉంది. ఎప్పుడైనా మీరు మనకి ఎముకలు చూసుకున్నారా? ఏమండి, ఎందుకు ఈ ఎముకలు లంగ్స్లో ఉన్న బోన్స్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్ని కాపాడుతుంది. ఏమంటే మన గుండెను, మన పొట్టను, ఏమంటే లివరు, అన్ని ఆర్గన్స్ అన్నీ ఈ లంగ్స్ అనేది కాపాడుతుంటుంది. దేవుడు అవ్వని చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఇంకొక మట్టిని తీసి ఇంకొక ముద్ద చేస్తుంటే ఆదాముకి అవ్వకి ఎలాంటి ఏమైనా బంధం కానీ అనురాగం కానీ ఉండేది కాదు. ఏమంటే మనిషికి జంతువులకి ఏమన్నా సంబంధం ఉంటుందా అండి? చెప్పండి, ఏముండదు. అవి జంతువులై, మనుషు మనం. అలాగే పురుషుడికి స్త్రీ చూసినట్లయితే స్త్రీని చేయాల్సి వచ్చినప్పుడు ఆదాము పక్క ఎముకలను తీసి అవ్వని చేసి అని ముందు పెట్టినప్పుడు ఏమన్నాడు? నా ఎముకల్లో నా ఎముక, నా మాంసములో నా మాంసమా. అంటే ఎముకలు వేరవ్వగలవా? చెప్పండి, నీ శరీరంలో ఎముకలు వేరవ్వగలవా? నీ శరీరంలో మాంసం వేరవ్వగలవా? తల ఒక భాగం, శరీరం ఒక భాగం ఉండగలదా? కాలు ఒక భాగం, పొట్ట ఒక భాగం ఉండగలదండి? ఉండలేదు. భార్య భర్తలు అనేది అది ఏక శరీరం. అది ఈరోజు చాలామంది వివాహం చేసుకుంటున్నారు. వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పై రూపము అందాన్ని చూసి, చదువుని చూసి, కట్నాలు చూసి, కులం చూసి, ఏమండి చెప్పండి, కులం ఎవరికి ఉందండి? కులం మన అవయవాలకి కులం ఉందండి? కిడ్నీకి, లివర్కి కులాలు ఉన్నాయండి. కులాలు చూసి ఇంకేం చూస్తారు? చదువులు చూసి, అన్నీ చూసి చేసుకుంటున్నారు. కానీ ఆ వివాహం విఫలమవుతుంది. చూడండి, దేవుడు నిన్ను చేసినప్పుడే నీ భాగస్వామిని కూడా దేవుడు చేశాడు. నిన్ను ఈ భూలోకంలో రూపించినప్పుడే దేవుడు నీకు తోటైన సహాయకుని లేకపోతే సహాయకురాలని దేవుడు ఆల్రెడీ రూపించాడు. మనము చాలాసార్లు లోక పద్ధతులు పెట్టి, లోకంలో ఉన్న చదువు, లోకంలో ఉన్న ఆస్తులు, దీనిని పోల్చుకొని మనము దేవుడు మనకు నియమించిన వ్యక్తితో మన వివాహము చేసుకోలేకపోతలేదు చాలామంది. ఏమండి, మరి వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అన్నీ చూస్తున్నారు కానీ ఆ వ్యక్తి ఆత్మీయ స్థితి చూస్తలేదు. కానీ ఇక్కడ ఆదాము ఏమంటున్నాడు? ఏక శరీరం, నా శరీరం అంటున్నాడు. అందుకే రాయబడి ఉంది, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోలు, వారు ఏక శరీరము, వన్ ఫ్లెష్. ఈరోజు చాలామంది వివాహం చేసుకోవాల్సినప్పుడు, వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారండి? ఎంతోమంది దేవుని సంపూర్ణమైన చిత్తం లోబడుతున్నారు? చాలామంది దేవుని చిత్తం అంటే ఏమనుకుంటున్నారంటే, ఏమండి వాళ్ళకి ఇష్టమైన అమ్మాయి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన అబ్బాయి, లేకపోతే వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఏమండి ఈరోజు అబ్బాయి ఏం తాగుతలేదు, రేపు తాగడానికి గ్యారంటీ ఏముందా? ఈరోజు అమ్మాయి మంచి బాగా చదువుకుంది, బాగా ఉద్యోగం చేస్తుంది, రేపు ఉద్యోగం చేస్తాను గ్యారంటీ ఉందా? ఒకలాగా వివాహం చేసుకున్నారు అన్నీ చూసి. వివాహం అయ్యాక 3 నెలల్లో ఆ సిస్టర్ సహోదరి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు వెళ్ళిపోయి బెడ్ రిటర్న్ అయిపోయారండి. చెప్పండి, ఏం చేశాడు? విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను చేసుకునేది ఆమెని చేసుకోలేదు. దేనికోసం? ఆమె జీతం కోసం చేసుకున్నాడు. ఏమండి, కట్నాల కోసం చేసుకున్నాడు. అదేంటిది? ఏంటి, మరణ పర్యంతం వరకు నీతోనే కాపురం చేస్తాను అని వాగ్దానం చేసిన
పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, జబ్బులు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అందుకేనండి చూడండి, వివాహము బైబిల్లో మాట రాయబడింది, వివాహము అన్నిటికంటే ఘనమైనది. చూడండి సహోదరులారా, జాగ్రత్త గమనించండి. బైబిల్ సెలవిస్తుంది, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏంటండి? ఏ కమాండింగ్ ఆఫీసర్. ఏ కమాండింగ్ ఆఫీసర్. మనం మిలిటరీలో ఉన్నాం అనుకోండి, కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్ కమాండింగ్ ఇచ్చి మన ఇన్స్ట్రక్షన్స్ లోబడాలి. అంతేగాని ఇక్కడ ఎవరు పెద్ద, పురుషులంటే మీరు పెద్దవాళ్ళ, స్త్రీలంతా మీరు, అది కాదు అక్కడ. ఏమంటే దేవుడు నిన్ను శిరస్సుగా చేశారు, పురుషుణ్ణి నీ భర్తని శిరస్సుగా చేశారంటే మొదటగా నీ భర్తని ఒక గౌరవించే వ్యక్తిగా అతను ఉండాలి. అందుకే వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమండి, నువ్వు చేసుకునే వ్యక్తి నువ్వు గౌరవించలేకపోతే దయచేసి చేసుకోవద్దు. అతను చూసి నువ్వు జీతంను చూసి, లేకపోతే అందచందాలను చూసి, లేకపోతే ఆస్తులను చూసి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావేమో, అతనికి ఒక మంచి క్యారెక్టర్ అనేది లేకపోతే, గుణం అనేది లేకపోతే, ఆ వ్యక్తితో నువ్వు ఎలా గౌరవిస్తావు? వ్యక్తిని ఎవరిని గౌరవిస్తామని మనం? తిరుగుబోతులను గౌరవిస్తామా? తాగుబోతులను గౌరవిస్తామండి? చెప్పండి. క్యారెక్టర్ లేని మనుషుల్ని మనం గౌరవిస్తామా? చెప్పండి. మోసాలు చేసే వాళ్ళని గౌరవిస్తాం మనం? ఎవరిని గౌరవిస్తాం? నీతి జాగ్రత్తగా ఉన్న వారిని, ఒక రోల్ మోడల్గా ఉన్న వాళ్ళని మనం గౌరవిస్తాం. ప్రతి ఒక్కరు మనం గౌరవించాం కదా. కొన్నిసార్లు ఈ రాజకీయవేత్తలను కొంతమంది పొగుడుతుంటారు. వాళ్ళు ఎలక్షన్ ఓడిపోయాక వాళ్ళని ఎంత అసహ్యంగా తిడతారో. ఏమండి, మొన్నటి వరకు దండలేసి శాలువాలేసి వెంటనే సీఎం అయిపోతే, లేకపోతే పిఎం అయిపోతే, లేకపోతే మినిస్టర్ అయిపోతే ఆడంబరాలు చేస్తుంటారు. దిగిపోయిన వెంటనే చడామడా భయంకరంగా తిడుతుంటారు. భార్య భర్తల సంబంధం అలాంటి సంబంధం కాదు. ఇది జీవితాంతం ఉండాల్సి. నువ్వు ఏదో ఒకరోజు నువ్వు గౌరవిస్తాం కాదు, 2 రోజులు గౌరవిస్తాం కాదు, నీ శ్వాస ఉన్న వరకు నువ్వు తనని విలువగా ఎంచే వ్యక్తిగా అతను ఉండాలి. ఈరోజు ఎంతోమంది సహోదరులు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారని చేసుకుంటున్నారు, పాస్టర్ గారు చెప్తున్నారని చేసుకుంటున్నారు, లేకపోతే మాకు మంచిగా అనిపించిందని చేసుకుంటున్నారు, లేకపోతే ఏమండి అన్నీ మ్యాచ్ అయినాయండి, ప్రొఫైల్స్ మ్యాచ్ అయినాయండి, మ్యారేజ్ బ్యూరో గారు చెప్పారు బాగుంటాయని, మంచి సంబంధం అని చేసుకుంటున్నారు. లేకపోతే మీ ఎదుట అబ్బాయి ఏమంటే మంచివాళ్ళలాగా నటిస్తే దాన్ని చూసి మీరు ఏమంటే మోసపోయి చేసుకుంటున్నారు. అంతేగాని మీరు ఎంతమంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు చేసుకునే పోయే వ్యక్తి కోసం కన్నీటితో ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ఈరోజు చేసుకోబోయే వ్యక్తి కోసం దేవా నీ చిత్తమా అని కన్నీటితో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు? చూడండి, చాలాసార్లు మనం వివాహాలకు వచ్చినప్పుడు చాలాసార్లు మంచోళ్ళని చేసుకొని ఆశిస్తుంటాం కదండి. కానీ నువ్వు మంచోడువా? ఏమండి, అమ్మాయి చాలా మంచిగా ఉండాలండి, ఏ అబ్బాయిని అటు కూడా చూడకూడదండి, చాలా మంచిగా ఉండాలండి. మరి నువ్వు మంచోడువా? ఏమండి, అబ్బాయి తాకూడదండి, అబ్బాయి వచ్చేసి అసలు దేవుడు అంటే అలా భయభక్తులు ఉండాలండి, మంచిగా ప్రార్థన చేయాలంటారు చాలామంది. మరి నువ్వు ప్రార్థన చేస్తారా? ఏమండి, ఈరోజు వివాహం చేసుకోవాల్సిన భార్య భర్తలు మొదటగా ఏమంటే వారు ఉన్న వివాహ సమయం అప్పుడు, లేకపోతే వివాహం చేసుకున్న వయసు వచ్చినప్పుడు వారు మనుషులకి, లేకపోతే లోకానికి, లేకపోతే లోకానుసారమైన వాటికి ముఖ్యత్వం ఇచ్చి ఆ వివాహంలో ప్రవేశిస్తున్నారు. ఆ వివాహము విప్లవం జరుగుతుందండి. నేను చాలాసార్లు ఇప్పుడు చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మంచివాళ్ళు లేరు, దేవుడు ఒకడే మంచివాడు. ఖచ్చితంగా లోపాలు లేకపోతే అది ఫేక్ అనమాట. ఏమండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాలు ఉంటాయి. ఆ లోపములు సరి అవ్వాలంటే, ఆ లోపములు సరిదిద్దుకోవాలంటే, ఆ లోపములు ఏమండి యేసుప్రభు రక్తముతో కడగబడాలంటే ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈరోజు భార్యాభర్తలు ఎంతమంది కలిసి ప్రార్థిస్తున్నారు చెప్పండి? ఎంతమంది గంటలు మాట్లాడుకుంటున్నారు?
5 సెకండ్లు మాట్లాడతారు. ఏమండి మాట్లాడుకోరు భార్యాభర్తలు. చాలామందిని చూశానండి. లవర్స్ అయితే గంటలు ఫోన్లో మాట్లాడుకుంటారు. పెళ్లి కాకముందే బీచ్లు అమ్మట వెళ్తుంటారు, పార్కులు అమ్మట వెళ్తుంటారు. ఏమండి హోటల్లో అమ్మట వెళ్ళి బాగా తింటారు. ఏమండి వివాహం చేసుకున్నాక నీ భార్యతో మాట్లాడతాం వదిలేసి పక్కంట ఆడవాళ్ళతో నీకేం మాట్లాయ్యా? నీ భర్తతో నువ్వు సమయం గడుపుతావు మానేసి ఉద్యోగం చేస్తున్నా ఆ ఇతరులు పురుషులతో ఏం పని నీకు? ఏమండి ఈరోజు నేను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశానండి. ఈరోజు ఎలా ఉంది లోకం? అసలు బయటికి వెళ్తే కల్మషం, పాపం. ఏమండి మన దేశంలో మంగళసూత్రం ఒకటి వేస్తారు, కాలికి ఏమండి పట్లు వేస్తారు. అంటే ఏంటి అర్థం? ఈమె వివాహమైంది. ఏమండి వివాహమైంది, ఈమెని మనం ఎవరు ఆమె జోలికి వెళ్ళకూడదు అని ఒక సాంప్రదాయం మన దేశంలో ఉంది. అందుకే మంగళసూత్రం కడుతుంటారు. కానీ ఈరోజు మంగళసూత్రం వేసుకుంటానికి ఇష్టపడతలేదు చాలామంది. ఏమండి ఈరోజు ఎంత వ్యభిచారం, ఎక్కడ చూసిన వ్యభిచారం, పాపం. అరే వివాహమైంది, దానికి బిడ్డలు ఉన్నారు అని ఇంగితం లేకుండా అక్రమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు ఈరోజు ఎంతమంది. ఏమండి మొన్న ఒక సహోదరి అంటుంది, అన్న నేను ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు, వాళ్ళని చూస్తే పెళ్ళి అయినట్టమ్మా, మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు అయ్యింట ఇంకొకరు ఇష్టపడ్డారంట. మీ ఆయన మా ఆయన దుబాయ్లో ఉన్నాడంట. ఏమండి ఈరోజు ఎంతమంది అండి పెళ్లి చేసుకొని భార్యనేమో గల్ఫ్ పంపించేస్తారు, లేకపోతే భర్తను గల్ఫ్ వెళ్ళిపోతారు. ఆ బిడ్డలేమో రోడ్లు అమ్మట డ్రగ్స్, వ్యభిచార కార్యాలు తిరుగుతుంటారు. ఏమండి ఎందుకు వెళ్ళిపోయాను ఒక ఆయన అడిగితే, ఇల్లు కట్టుకోవాలన్నాడు. ఇల్లు ముఖ్యమా, భార్య ముఖ్యమా, భర్త ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? ఏమండి నేను దుబాయ్ వెళ్ళినప్పుడు, బహ్రెయిన్ వెళ్ళినప్పుడు, అనేక గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి చెప్పిన సంగతి ఏంటంటే ఎంత భయంకరమైన వ్యభిచార కార్యాలు జరుగుతున్నాయన్న. ఇప్పుడు బైబిల్లో క్లియర్గా ఉంది కదా, భార్య భర్తలు ప్రార్థన నిమిత్తము తప్ప ఎడబాటు అనేది ఉండకూడదని. ఈరోజు ఎడబాటు ఏమంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తోటైన సహాయకురాలని చేశాడు. అననీయ సఫేరా అనే ఏమండి మనం ఆ అధ్యాయం చాలా చదువుతుంటాం. కానీ ఆ అధ్యాయంలో ఒక్కటి మాత్రం మనము అంటే ఆ ఏక మనస్సు మనం గమనించాలి. ఆ భార్య భర్తల మధ్య వారు అబద్ధం ఆడాల్సి వచ్చినా, నరకానికి వెళ్ళాల్సి వచ్చినా ఇద్దరు తప్పే కాదంటలేదు. కానీ ఆ భార్యాభర్తల మనసు చూడండి. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్తే పరలోకానికైనా వెళ్ళాలి, ఇద్దరు కలిసి వెళ్తే నరకాన్ని. అది బంధం దేవుడు చేసింది. అది దేవుడు వారిని ఏక శరీరముగా చేసి. ఈరోజు చాలామంది వారి జీవితంలో భార్యాభర్తలు అనబడిన వారు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పటికీ, వివాహం చేసుకున్నప్పటికీ వారు అనేక సార్లు ఆచారాలకి, పద్ధతులకి చోటిచ్చి దేవుని నామానికి, దేవుని వాక్యానికి విలువ లేని వారిని చేసుకుంటున్నారండి. అది ఎంత భయంకరం. ఏమండి బైబిల్లో మాట ఉంది చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము, 1 కొరింథీ 6వ అధ్యాయం మనంతా చదువుతాం, సమయం లేదు కానీ జస్ట్ ఒక లైన్ మాత్రం చదవండి. పదిహేనో వచనం మాత్రం చదవండి దయచేసి. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? చూడండి ఇక్కడ ఈ మాటకి చాలామందికి అక్కడ అర్థం కావట్లేదు. పౌలు వేష్ అంటే మీరు బైబిల్ భాష చదివితే మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం, నెహెమియా గ్రంథం. వేష్ అనేది, వ్యభిచారం అనేది, జారత్వం అనేది శరీరీతులు మాత్రమే కాదు, ఆత్మీయని కూడా. ఇశ్రాయేలు ప్రజలు జీవం కలిగిన దేవుని వదిలేసి బయలుదేవతలు, అశ్చర్య దేవతల్ని వారు ఆరాధించి ఆత్మీయాన్ని వ్యభిచారం చేసిన వారు. చూడండి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు చేసుకునే వ్యక్తి ఇంకా దేవుని నమ్ముకోలేదు. అది ఎలాగ కుటుంబం కట్టబడుతుంది?
మనుషుల్ని మెప్పించాలని, లేకపోతే సమాజంలో ఏదో మనకు పోతుందని మనము ప్రభువుకి ఇవ్వాల్సిన సమయమును, ప్రభువుకి ఇవ్వాల్సిన అవకాశాలని, ప్రభువుకి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా మనం బయట పై రూపంలో ఇచ్చి వివాహం చేసుకుంటే ఆ వివాహంలో ఆశీర్వాదం ఉంటుందంటే, ఆ వివాహంలో దీవు ఉంటుందా? వివాహం అనేది ఒక్కసారి జరుగుతుంది, ఓన్లీ వన్ టైం. ఎన్నిసార్లు చేసుకుంటారు పెళ్ళి? ఏమని మనుషులు మా కుక్కలా వెళ్ళు, విడాకులు ఇచ్చేసి మళ్ళీ చేసుకుని, మళ్ళీ విడాకులు ఇచ్చేసి నువ్వు నచ్చపోదు, నువ్వు నాకు వద్దు పో, నీకు విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళని చేసుకుంటానంటారు ఏంటండి? పిల్లలు పుట్టకపోతే నాకు వద్దు, నువ్వు ఇంకోళ్ళని చేసుకుంటే పిల్లలు పుడతారు నీకు? ఏమండి నువ్వు కాకపోతే ఇంకొక లేరు నాకు అని ఏమంటే సహోదరులు చాలామంది కోపం వస్తే తాలిబట్టి తీసి విసిరేస్తారు. ఫస్ట్ విసిరేసే తాలిబట్టి పో. ఏంటండి చూడండి, నువ్వు గౌరవించే వ్యక్తిని చేసుకో. దేవుని బిడ్డమైన నువ్వు, రక్షించబడిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు, దేవునికి భయపడిన వ్యక్తిని వివాహం చేసుకో. అప్పుడే శోధనలు ఉన్నా, తుఫాను ఉన్నా, వరదలున్నా, గాలి ఉన్నా ప్రభువు ఉంటాడు కాబట్టి, దైవ భయం ఉంటుంది కాబట్టి, అలాంటి వారు లోకస్తుల వలె లోకానుసారం కాకుండా వారు దైవికంగా దేవుడికి భయపడతారు కాబట్టి దేవుడు అలాంటి వారు కుటుంబం సమాధానం కలుగజేస్తాడు. మన ఒక సహోదరుడు వివాహం చేసుకున్నాడు, పై రూపములు చేసి వేషభాషను చూసి అన్ని ఇంట్లో అన్నీ బాగున్నాయని చెప్పి దేవుని ఎరగిన వారిని చేసుకున్నప్పుడు ఇంట్లో గొడవలు అయినాయి. గొడవలైతే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయాక 6 నెలలు మాటలు లేవు. మరలా ఆ సహోదరుడు చెప్తున్నాడు, అన్న నేను వెళ్ళినప్పుడు తెలుసుకుని ఏంటంటే ఆ అమ్మాయి ఒక అక్రమమైన సంబంధంలో ఉందన్న. ఏమండి ఎంత భయంకరం అసలు! అలాంటి వారు మరలా నువ్వు చేసుకోగలవా? మరలా నువ్వు సంసారం చేయగలవా? అలాంటి వారికి గమ్యం ఉందా? అలాంటి వారు మరలా ఏమండి ఎట్లా నువ్వు క్షమిస్తావు? భార్యాభర్తల మధ్య ఉండాల్సిన పవిత్రత, అనుబంధం, అనురాగం అది బజారు చేసుకుంటే అప్పుడు అలాంటి వారికి వేశ్యలకి ఏంటి వ్యత్యాసం? ఏమని ఈరోజు ఎంతోమంది కామముతో నిండి ఉన్నారు. చూడండి, దైవ భయం ఉన్నవారు వారి దేహముల్ని జాగ్రత్త కాపాడుకుంటారు. ఇక్కడ ఆదాము అవ్వని మనం చూస్తున్నాం, వీరు ఏక శరీరం ఉన్నారు. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ స్త్రీ అవ్వతో మాట్లాడుతుంది, ఏమంటుందో చూడండి. 2వ వచనం చదవండి, మనకు అంత సమయం లేదు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినవని సర్పముతో అని. ఇక్కడ చూడండి, దేవుడు ఆదాంతో చెప్పాడు, అవ్వతో చెప్పలే. అవును కదండి, అవ్వతో చెప్పాడు, ఆదాంతో చెప్పాడు. మనం చూస్తున్నాం కదా ఎక్కడది 15-16 అధ్యాయం మనం చూస్తున్నాం, 17 అధ్యాయం. కానీ ఆదాం ఏం చేశాడు? అవ్వకు చెప్పాడు, అమ్మా ఈ ఫలములన్నీ తినచ్చు, కానీ ఈ ఫలం మనము ఈ తెలివి ఇచ్చే, మంచి చెడు ఇచ్చేసిన జ్ఞానం ఇచ్చే ఈ చెట్టు ఫలమును మనము తినకూడదు. కరెక్ట్గా చెప్తుంది. సాతాను అడిగిన క్వశ్చన్కి ఈమె కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇచ్చాక ఏం చేస్తుందో చూడండి, చదవండి 5వ వచనం. మీరు వాటిని తినదినమున 4వ వచనం చదవండి, 4 నుంచి చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏంటంట? మీరు చావనే చావరు. మీరు వాటిని తిన్ను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీ మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షాహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదినై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏంటంటే ఇంగ్లీష్లో చాలా బాగుంది, హూ వాస్ విత్ హర్ అని ఉంది. తనతో పాటు తన భర్త కూడా ఉన్నాడా? ఇంగ్లీష్లో ఉంది, NIV ట్రాన్స్లేషన్ మనం చూస్తున్నాం ఆ మాట. 6వ అధ్యాయం ఏమంటే, షీ ఆల్సో గేవ్ సమ్ టు హర్ హస్బెండ్ హూ వాస్ విత్ హర్. అంటే ఏమండి, ఇద్దరు ఉన్నారట. దేవుడు ఏం చెప్పాడు ఆదాంకి? తినకూడదు అన్నాడు. సాతాను ఏం చెప్తుంది? తినమని అంటుంది. అవి ఏం చేస్తుంది? సాతాను శోధించబడదు. ఆదాం ఏం చేయాలి? శోధనను వద్దు, దేవుడు వద్దన్నాడు, తీసే పడే అనాలి.
ఆదాం అవ్వ వీరిద్దరూ ఏం చేస్తున్నారు? దేవునితో అనుదినము సమయం గడుపుతున్నారు. దేవుని గొప్పతనం తెలుసుకుంటున్నారు. దేవుణ్ణి అడిగారు తినకూడదని, దేవుడు చెప్పాడు, తినొద్దని చెప్పాడు. కానీ వీరు తిన్నారు. ఏమని చాలామంది అంటారు అవ్వకత్తి తిని మళ్ళీ ఆదాంకి ఇచ్చింది. లేదు, ఇద్దరు తిన్నారు. అక్కడ క్లియర్గా ఉంది. హూ వాస్ విత్ హర్, హీ ఎయిట్ ఇట్. ఆమెతో పాటు కలిసి ఏమని పాపంలో పాలు పొందాడు. తిన్నాక ఏమైందో చూడండి, 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు గుట్టి తమకు కచ్చడములను చేసుకొని. 11వ వచనం చదవండి. అందుకు ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను ఏమైనా అంతవరకు నా ఎముక నా శరీరమా అని పొగుడుతూ గర్వముగా ఆనందముగా ఉన్న ఆదాము అవన్నీ పట్టుకుని ఈమె వల్ల నేను తిన్నానయ్యా నిందిస్తున్నాడు. ఏమండి ఈయన ఏం చేస్తున్నాడు? శిరస్సు ఎవరండి? పురుషుడే కదా స్త్రీకి. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈయన వద్దనాలి. చూసారా? ఈరోజు చాలామంది పురుషులు వాళ్ళ భార్యలు నిందిస్తుంటారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమండి అంతేనండి, ఆమె ఏం చేసి పెట్టదండి, ఎప్పుడు చూసినా గయ్యాలండి, ఎప్పుడు చూసినా అదండి ఇదండి ఓ పట్టుకొని ఏంటంటే నిందిస్తూనే ఉంటారు. ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైంది, తక్కువ వేస్తే తక్కువైంది అంటారు. ఏమండి చూడండి, ఆదాములో లోపం ఉంది. ఆదాము దేవునికి భయపడే వ్యక్తి అయితే అవ్వను కూడా దేవునికి భయపడే వ్యక్తిగా చేసుండేవాడు. ఆదాము ప్రార్థించేవాడైతే, ఆదాము దేవుని యందు నమ్మకంగా ఉండేవాడైతే అవ్వను కూడా నడిపించేవాడు. చూడండి, ఈరోజు చాలామంది పురుషులు దేవుని మందిరం రారండి. అన్నయ్య చర్చెస్కి వెళ్ళి వాకింగ్ చెప్తున్న స్త్రీలు ఎక్కువ ఉంటారు పురుషుల కంటే. టైం లేదండి మాకు, చాలా బిజీ. ఏంటంటే వీళ్ళు బిజీలు, బాతకాని వేసుకుంటాం, వర్క్ అంటే వర్క్. దేవుడు మాకు టైం లేదండి. ఏమండి పురుషులు ప్రార్థన చేయాలి, పురుషులు దేవుని వాక్యం చదవాలి. నువ్వు పురుషుడు అన్న మాత్రాన నువ్వు దేవుణ్ణి వెంబడించకూడదని ఎక్కడ లేదా బైబిల్లో ఏమనుంది? పురుషులారా మీ పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థించండి అని ఉంది. పురుషులు ఏమండి ఎంతమంది ఇంట్లో పురుషులకు ప్రార్థన వచ్చిందండి? ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే, బ్రదర్ ప్రేయర్ చేయండి అన్న, నాకు రాదన్నాడు. బ్రదర్ మీ నాన్నగారు పాస్టర్ గారు కదండి. అవునండి, ప్రార్థన రాదండి మాకు. ఏమండి ప్రార్థన రాదంట ఆయనకి. మరి ఏమొచ్చంట ఆయనకి? తాగుతాం వచ్చంట, సినిమా పాటలు పాడతాం వచ్చంట, వాణి మీద తిడతాం వచ్చంట, ఏమండి పాన్ పారక వేసుకుంటాం వచ్చంట, ఏమండి రౌడీజం చేస్తాం వచ్చంట. ప్రార్థన రాదంట. దయచేసి గమనించండి పురుషులారా. ఆదాము దేవుడిచ్చిన ఆజ్ఞ క్లియర్గా చెప్పాడు. దేవుడు పక్కనే ఉన్నాడు కదా, చెప్పాలి కదా. ఏమన్నాడు? అమ్మ దేవుడు తినద్దన్నాడు, తినకూడదు. నువ్వు హెచ్చరించేవాడుగా, గద్దించువాడుగా, నువ్వు సరిదిద్దువాడుగా, నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి కదా. ఈరోజు పురుషులే ప్రార్థన చేయకపోతే, పురుషులే వాక్యానుసారంగా జీవించకుండా పాప కార్యములతో నిండి ఉంటే ఏమంటే మీ పిల్లలు ఏమన్నా భక్తులు అవుతారు అనుకుంటున్నారా? నాన్న నోట్లో సిగరెట్ పెడితే పిల్లలు సిగరెట్ పెడతారు ఖచ్చితంగా, నో డౌట్. ఏమండి నువ్వు 40 సంవత్సరాలు పెట్టావేమో, వాడు 15 సంవత్సరాలు పెడతాడు. నాన్న తాగేవాడైతే పిల్లలు కూడా ఖచ్చితంగా తాగుతారు. నాన్న వ్యభిచారం చేసేవాడిని పిల్లలు కూడా వ్యభిచారం చేస్తారు. అంత ఇది కాదండి. నాన్న అనే వ్యక్తి ఇంటికి భర్త అనే వ్యక్తి ఇంటికి యజమానుడు, ఇంటికి రాజు. నువ్వు రాజు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను కాదు. నువ్వు ఇతరులకి ఏమంటే ఒక మాదిరికరంగా ఉండాలి. నువ్వు నీ భార్యను ఎలా చూసుకుంటావో రేపు నీ పిల్లలు వారి భార్యను అలా చూసుకుంటారండి. అందుకే ఏమంటే వివాహం వచ్చినప్పుడు కుటుంబాలు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబ పద్ధతిని చూస్తారు. ఇంట్లో భర్తే 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే, భర్తే సరైన ఒక క్యారెక్టర్ లేకపోతే ఆ వంశం నుంచి పిల్లలు ఎలా ఉంటారండి? చూడండి ఎంత భయంకరం. ఈరోజు ఎంత భయంకరమైన
పాపములో ఈరోజు లోకం ఉంది. ముఖ్యంగా సహోదరులు కూడా వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు గౌరవించే వ్యక్తిని చేసుకోండి. వాక్యానుసారంగా ఉండే వ్యక్తిని చూసి వాక్యానుసారంగా జీవించే వాళ్ళు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని గమనించండి. ఈరోజు ఎంతోమంది పురుషులు దైవుని భయం లేని వారు. ఆదాము చూడండి, నిందిస్తున్నాడు. ప్రార్థన చేయని వ్యక్తి, దేవుని వాక్యాన్ని చదవని వ్యక్తి, దేవుని కోసం బ్రతకని వ్యక్తి తను నిందిస్తూనే ఉంటాడు. వాళ్ళు నిందిస్తారు, వీళ్ళు నిందిస్తారు. ఏమండి, అంతవరకు నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే ఇచ్చేస్తాను పో. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అండి ఈ దంపతులు చూడలేకపోతున్నాండి. ఏమి ప్రేమో బాబా. ఏమండి, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఏమంటే పెళ్ళి చేసుకున్నాక 3 నెలలకి మళ్ళీ ఫోటోలు, 6 నెలలకి మళ్ళీ ఫోటోలు, ఫస్ట్ యానివర్సరీ లైట్లు క్యాండిల్ వెలిగించేస్తారు. ఏమంటే 10 సంవత్సరాలు లేక ఒకరి మొహాలు కూడా చూసుకోరు. ఏమంటే ఒకసారి ఒక దంపతులు వచ్చారు, వివాహం 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది వాళ్ళకి. ఏమంటే వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు రమ్మని. ప్రార్థన చేస్తానికి వెళ్తే ఆమెమో ఏడుపు ముఖం వేసుకుంది, ఈయనేమో ఏమంటే చిరాకుగా ఉన్నాడు. ఏంటని ఇలా ఉన్నారంటే అదేంటి మా పెళ్లి రోజు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏమండి, ఏమైపోయింది నీ ప్రేమ తోమ? కరిగిపోయింది, అయస్కాంతం కరిగిపోయినట్టు కరిగిపోయింది. చూసారా, ఈరోజు నిజముగా నువ్వు నీ భార్యను నువ్వు ప్రేమించేవాడవైతే, నిజముగా నీ భర్తను నువ్వు ప్రేమించేవాడవైతే, నీ భార్య భర్తలు అనబడేవారు అనుదినము కలిసి ప్రార్థన చేయాలి. చాలా ముఖ్యమండి. దిస్ నాట్ ఏ జోక్. చాలామంది పిల్లలు పుట్టాక ఫ్యామిలీ ప్రేయర్ ఆ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ చేసుకోండి. కానీ భార్య భర్తలు, పిల్లలు ఉన్నా లేకపోయినా, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినా, వాళ్ళ కుటుంబాన్ని మీరు చేసుకున్న వ్యక్తిగతంగా ప్రత్యేకంగా భార్య భర్తలు మీరు ప్రార్థన చేసుకోవాలి. రెండోది, భార్య భర్తలు ఒకరిని గౌరవించాలంటే రెస్పెక్ట్ ఇవ్వండి. నీతో పాటు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ భర్త నీతో ఉన్నాడు, నీ భార్య నీతో ఉన్నారు. ఏమండి, నీ శ్రమలందు, కష్టాలు, ఆనంద సమయంలో నీ తోడున్నారు. వారిని ఒక విలువగా ఎంచండి. మా నాన్న చెప్పింది చేస్తాను, మా అమ్మ చెప్పింది చేస్తాను. పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా నాన్నమ్మ ఏంటండి, అలాంటి వాళ్ళు తెచ్చి పెళ్లి చేసుకోవద్దు. దానివల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భర్త ఏం చెప్తాను వాళ్ళు విను. నీ పెళ్లి చేసుకున్నాక ఇంకా అమ్మ అంటే కుదరదు, అది వర్కౌట్ అవ్వదు. ఏమండి, మొదటి స్థానం భార్యదే. ఆబ్వియస్లీ మొదటి స్థానం దేవుడిదే, దాని తర్వాత నీ భార్యదే, లేకపోతే నీ భర్తదే. ఏమండి, ఈరోజు చాలామంది వివాహం చేసుకున్నాక కూడా ఇంకా తల్లిదండ్రుల మీద మనసు పెట్టుకుంటారు, అక్క చెల్లెళ్ళ మీద, అన్న తమ్ముళ్ళ మీద, ఏమన్నా బంధువుల మీద, స్నేహితుల మీద. ఇంకోటి, ఇల్లు అనేది చాలా పవిత్రమైన స్థలం అండి. ఇల్లు ఎవరు పెడితే వాళ్ళు వచ్చి వెళ్ళే స్థలం కాదండి. భార్యాభర్తలు దయచేసి గమనించండి. నీ ఇల్లు ఏమండి, అది నీకు మాత్రమే చెందింది. ఎవరైనా బంధువులు ఏమంటే సొంత వాళ్ళు ఒకరు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఒక 2 రోజులు 3 రోజులు. అంతేగాని ఇది స్నేహితులు ఏమండి రోజు వచ్చి, లేకపోతే ప్రతి శనివారం ఆదివారం వచ్చి, లేకపోతే అది ఒక సత్రం స్థలం కాదు. అక్కడికి వచ్చి టీవీ చూసుకుంటాం, అక్కడికి వచ్చి మిక్చర్ ప్యాకెట్లు తింటాం, అక్కడికి వచ్చి నవ్వుకుంటాం, ఎక్కిలితనం చేస్తాం కాదండి. దేవుడిచ్చిన ఆ పవిత్రతను మీరు కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది భార్యాభర్తలు మొదటగా మాట్లాడుకుంటలేదు. ఏమండి, దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈరోజు ఎంతోమంది యవనస్తులు వివాహం చేసుకోమంటే చేసుకోరంట, కానీ ఫోన్లో మాట్లాడుకుంటారంట. వివాహం చేసుకోకుండా పిల్లలకి అంటారంట, పెళ్ళిళ్ళు చేసుకోకుండా సంసారం చేసుకుంటారంట. ఇదేంటండి, ఇది కుక్క జాత అండి ఇదేమన్నా? మేము ఆఫ్రికా వెళ్ళినప్పుడు, యుగాండాకి వెళ్ళినప్పుడు ఆ పిలిచిన పాస్టర్ గారు చెప్పారు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోరండి ఇక్కడ ఉన్న వాళ్ళు. ఏమండి, వారితో ఉంటారు, లేకపోతే వీళ్ళతో ఉంటారు, సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, దాంతో మళ్ళీ విడిపోతారు, మళ్ళీ ఇంకోళ్ళతో ఉంటారు. ఆమె ఎంతమందిని కంటదో ఆమె చూసుకుంటుందంట. ఏమండి, మేము చర్చిలో అది కంపల్సరీగా చెప్తామండి ఈ మాట. ఏమంటే భార్యాభర్తలు వివాహం చేసుకోవాలి, వారు వ్యభిచారం చేయకూడదు, కలిసి చివరి వరకు ఉండాలి అని. ఏమండి, ఈరోజు ఇంత నాగరికమైన మన దేశంలో, భారతదేశంలో ఇంత చక్కని ఎడ్యుకేటెడ్ ఏమండి బాగా చదువుకున్నవారు, సరే ఆఫ్రికా వాళ్ళైతే ఏదో వాళ్ళకి అంత చదువు లేదు, అవగాహన లేదు, కొండ జాతరలో ఓకే ఏదో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఇంత నాగరికంగా ఉన్న వాళ్ళు కూడా వివాహం చేసుకున్నాక వారు భార్యని కానీ వారి భర్తని కానీ ఎడబాటుతో ఉంటాం, అమ్మింటికెళ్ళి కూర్చుంటాం, లేకపోతే ఏమండి
తన భార్యని నిర్లక్ష్యపరుస్తాం, పట్టించుకోకపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. చూడండి, నీ భార్యతో నువ్వు ఆఫీస్ ట్రిప్కి వెళ్ళాలంటే నీ భార్య కూడా తీసుకెళ్ళిపో, అంతే. అని చాలా ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలని అంటే, అమెరికాకి వెళ్ళాలని నువ్వు తీసుకెళ్ళిపో, నీ భార్యని తీసుకెళ్ళిపో. ఏమంటే ఒక చెయ్యి ఇండియాలో, ఒక చెయ్యి అమెరికాలో ఉంటుందా? ఉండదా? ఎక్కడ ఎడబాటు వస్తుందో అక్కడ సాతాను ప్రవేశిస్తాడు. ఈరోజు గమనించాలి మనం, భార్య భర్తల్లో మధ్య సమాధానం ఉంటే అండి, కుటుంబంలో సమాధానం ఉంటుంది. కుటుంబంలో సమాధానం ఉంటే ఏమండి, మనం ఉన్న ప్రాంతంలో సమాధానం ఉంటాయి. అన్ని కుటుంబాల సమాధానం, అన్ని కుటుంబాల ప్రాంతం సమాధానం, అన్ని ప్రాంతాల దేశంలో సమాధానం ఉంటుంది, లోకంలో సమాధానం ఉంటుంది. అందుకే కుటుంబం వ్యవస్థను దేవుడు చేశాడు. భార్యాభర్తలు అనేది ఎంతో ఒక పవిత్రమైన బంధం, అది ఎంతో విలువైనది. అది నీ భాగస్వామి, హీ ఆర్ షీ, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నీ మనసు, నీ సమయము. ఏమండి, ఒక ఇల్లు కట్టినప్పుడు ఇద్దరు కలిసి కట్టుకుంటారు కదా, ఇద్దరు కలిసి కట్టుకునేదే. చాలామంది పిల్లలు పుట్టాక పిల్లలకి ముఖ్య స్థానం ఇస్తారు. పిల్లలు సెకండ్, ఫస్ట్ ఈజ్ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్. కలిసి మీరు వాక్యం చదవాలి, కలిసి మీరు సమయం గడపాలి, కలిసి మీరు ప్రార్థన చేసుకోవాలి, కలిసి. ఏమంటే దేవుడు సెక్స్ అనేది భార్యాభర్తలకి ఒక బహుమానంగా ఇచ్చాడు. అది బంధము కోసం. ఏమండి, నాట్ ఓన్లీ ఫర్ ద రీప్రొడక్షన్, ఇట్ ఈస్ ఫర్ ద ప్లెజర్. దేవుడు ఇచ్చినది. ఈరోజు ఇలాంటి ఈ సెక్స్ అనేది బాగా కాకముందే టీవీల్లో, సినిమాల్లో, మూవీస్లో, ఏమంటే సెల్ ఫోన్లో పెళ్ళి కాకుండానే సెక్స్ చేసి ఎంతమంది జీవితం పాడు చేసుకుంటున్నారు. ఇంకేముంది నీకు? చెప్పండి. దేవుడు భార్యాభర్తల మధ్య ఇచ్చిన అనురాగం, అది ఒక అనుబంధం. సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్. సెక్స్ ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. దేవుడు ఇచ్చిన బహుమానం అది. ఈరోజు ఎంతమంది చెప్పండి, నీ భాగస్వామితో నువ్వు సమయం గడుపుతున్నారు, నీ భాగస్వామితో నువ్వు మనసిపై మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఎంత మన కుటుంబాలు ఎంత పాడైపోయినాయి తెలుసా అండి, ఎంత చెడిపోయింది తెలుసా అండి. ఈ లోకం పాపముతో నిండి ఉందండి. ఈరోజు ఎంత స్వార్థప్రియాలు మనం చూస్తున్నాం. చూడండి, ఇది ఈజ్ నాట్ రైట్. దిస్ ఇస్ బైబుల్ ఎక్కడ ఒప్పుకోవట్లేదు. వారు ఏక శరీరం అనేది ఖచ్చితంగా దేవుని వాటిని సెలవిస్తుంది. అవ్వ చేసిన తప్పు ఏంటంటే వెంటనే ఫలం ఇచ్చేసింది. చూడండి, ఆదాము నిజంగా అవ్వని ప్రేమిస్తున్నాడు కాబట్టి తినేసాడు. ఒక తినలేదు అనుకోండి, కథ వేరేలాగా ఉండేది. ఏమండి, తినేసాడు. ఏమైతే ఏంది, పర్లేదు, నేను కూడా ఇంత పాటు చేస్తానులే అన్నాడు. ఏమండి, నీతో పాటు నేను కూడా శ్రమలు అనుభవిస్తాను, నీతో పాటు నేను బాధలు అనుభవిస్తాను. ఇద్దరు కలిసి అనుభవించండి బాధలు, ఇద్దరు కలిసి కష్టపడండి, ఇద్దరు కలిసి ప్రయాసపడండి, ఇద్దరు కలిసి ఆనందించండి. ఈరోజు దేవుడు కుటుంబంలో, మన కుటుంబాల్లో పరలోకం రావాలంటే, మన కుటుంబంలో సమాధానం రావాలంటే, మన కుటుంబంలో సంతోషం ఉండాలంటే, మొదటగా ఆ కుటుంబంలో భార్యాభర్తలు అనబడిన వారు రక్షించబడి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, వారు ప్రార్థించేవారిగా ఉండాలి, వారు దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి, వారు ఇతరులకి, ఒక వ్యక్తికి ఇతరులకు గౌరవించేవారుగా ఉండాలి. ఏమంటే నిజంగా చాలామంది భార్యాభర్తలు ఎదుటి వ్యక్తిని మార్చాలనుకుంటుంటారు. ఏమంటే మనం మార్చలేము. వీ కెన్ నెవర్ చేంజ్ ఎనీబడి. ఖచ్చితంగా దేవుడు మార్చగలడు. సో నువ్వు ఆ వ్యక్తిని పట్టుకొని సతాయిస్తాం వల్ల అది మీకు ఎడబాటే వస్తుంది, కానీ అది ఇంకొను మీ ఇద్దరి మధ్య బంధం దూరం అయిపోతుంది, కానీ దానివల్ల పరిష్కారం రాదు. మీకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేయండి. ద బెస్ట్. మీ భర్త కొన్నిసార్లు వినడంటే, నీ భార్య వినదంటే, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండే ప్రార్థన. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే తిరిగి ఎవరున్నాడు? నో అని చెప్పేవాడు ఎవరున్నారు? ఎలాంటి కఠినమైన హృదయాన్నైనా మార్చగలిగిన వాడు. అలాంటి జ్ఞానం కావాలండి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ ఈ పాపం ఈమె పలం చూసి జ్ఞానం కోసం తినింది, కానీ ఆ పలం తిన్నాక తెలిసింది ఇది జ్ఞానం కాదురా బాబు, ఇది వెర్రితనం ఇస్తుందని. ఏమంటే దేవుని వాక్యము జ్ఞానం ఇస్తుంది. నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానంతో ప్రవర్తించు. జ్ఞానవంతుల ఇల్లు కట్టును, 3 ఇల్లు కూడా పెట్టును. ఇద్దరికీ జ్ఞానం కావాలి, ఇద్దరికీ దేవుడు కావాలి, ఇద్దరికీ దేవుని కృప కావాలి. ఏమంటే ఇది చాలామంది లైట్గా తీసుకుంటారండి, అది చాలా బాధ కలుగుతుంది. ఏమంటే చూడండి, నీ డోంట్ టేక్ యువర్ వైఫ్ లేకపోతే నీ హస్బెండ్ లైట్గా తీసుకోవద్దు. బాధపడ్డా, పడినాయండి, ఏడ్చాడా, ఏడవనే, అది అంతే, ఎప్పుడు అలా ఏడుస్తుంది అంటారు చాలామంది. అలాగంటారు. చూడండి, నీ భాగస్వామితో
నువ్వు నీ భాగస్వామిని దేవుడిచ్చిన నీకు నీకు నీ నీ భాగస్వామిని నువ్వు ఆనందంగా ఉంచలేకపోతే, నువ్వు దేవుడిచ్చిన భాగస్వామిని ఏడిపించుకుంటూ, సతాయించుకుంటూ, అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ నీ జీవిత యాత్రలో నువ్వు వెళ్తాం వల్ల దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల పుట్టిన పిల్లలు కూడా చూడండి, ఎంతోమంది ఆ మానసికమైన ఆ ఒత్తిడితో చాలామంది ప్రసవిస్తారు. ఆ పిల్లలు కానీ వాళ్ళు కూడా మెంటల్లీ రిటార్డేట్ అవుతాం. ఏమంటే డౌన్ సిండ్రోమ్ అంటాం, ఆ దిగులుతో, డిప్రెషన్తో, సైకిక్ పిచ్చోలుగా పుడుతుంటారు చాలామంది. నువ్వు నీ భార్యను ఆనంద పెడతాం వల్ల, నీ భర్తను సంతోషంగా కాపురం చేసుకుంటాం వల్ల మీలో ఏమంటే దేవుడి కలిగి చేసే అనురాగం అనేది దయచేసి ఇది గమనించండి. ఈరోజు ఎంతోమంది వివాహం కాని వారు లవ్ అంటున్నారు. అలాంటి దయచేసి అలాంటి ఒక మాట చెప్తాను వినండి. ముందు తాళ్ళు ఇచ్చి పెళ్లి చేసుకుని నాకు లవ్ చేయని చెప్పండి. మనిషి కనబడ్డ అడ్రస్ ఉండరు. ఏమండి, చాలామంది అబ్బాయిలు అమ్మ రోజ్ ఫ్లవర్స్ ఇస్తారు, బొకేలు ఇస్తారు, లెటర్లు ఇస్తారు, ఇంకేమి ఇస్తారని మరి నాకు తెలియదు ఏమి ఇస్తారు ప్రస్తుత కాలంలో. ఫోన్లు ఇస్తారు, ఇంకేమేమి ఇస్తారంట, రీఛార్జ్లు చేస్తారంట. ఏమండి, పెళ్లి చేసుకోమనండి. తాళి ఇచ్చి కట్టిన ఆయన తాళి అడ్రస్ కనబడ్డా వెళ్ళిపోతారు. చెప్తా పెళ్లి చేసుకోడంట, కరెంటు బిల్లు కట్టాడంట, ఇంటి అద్దె కట్టాడంట, సరుకులు డబ్బులు కూడా అంట. ఏమండి, అప్పుడప్పుడు ఐ లవ్ యూ కాకపోతే నేను నా కిడ్నీ ఇస్తాను, లివర్ ఇస్తాను అని కబుర్లు మాట్లాడతానంట. అంటే వాడు ఒళ్ళు వాడుకొని, నీ ఒళ్ళు వాడుకొని అలా పడేసి ఇంకొక ఆమెతో తిరుగుతారు. ఏంటండి ఇది? ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాన్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఏమండి, ఒకళ్ళు నచ్చితే మీ పెద్దలకి చెప్పండి, కనీ పెంచిన నీ తల్లిదండ్రులకి చెప్పండి. వారి దేవుని దీవెనలతో, మీ సంఘంలో ఉన్న నాయకులతో, దేవుని సేవకులు ఆశీర్వాదాలతో వాన్ చేసుకొని ఏమండి రోజు చెప్పమనండి ఐ లవ్ యూ. ఎవరికేం ప్రాబ్లం? ఏమండి, వాడు భార్యగా ఐ లవ్ యూ చెప్పుకుంటే ఏం గొడవ? పక్కోడు భార్యగా ఐ లవ్ యూ చెప్తేనే కదా గొడవ. ఏమండి, వాన్ చేసుకోకుండా ఈరోజు ఈ బీచ్లు అమ్మట, చెన్నై లాంటి బీచ్ల్లో అసలు ఏమంటే నా పిల్లల్ని కొన్నిసార్లు సాయంకాలం తీసుకెళ్ళాలంటే అసభ్యంగా, ఎంత భయంకరంగా అసలు ఏమండి, ఎంత అసభ్యంగా వాళ్ళు తీసుకెళ్ళకపో బయటికి వెళ్ళలేకపోతున్నాం. వాన్ చేసుకోండి. మీరు చక్కగా మీ తల్లిదండ్రులకు చెప్పి మీరు చేసుకోండి. వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని వారు నేను నిజంగా ఎలా ప్రేమిస్తున్నాడు? నా ఒకటే క్వశ్చన్. ఎవడన్నా నేను నిజంగా ప్రేమిస్తానంటే వివాహం చేసుకుని సిద్ధపడతాడు. అది ఎంత భారమైనా, ఎంత కష్టమైనా. ఏమండి, నిన్ను భాగస్వామి చేసుకోవాలి, పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అంతేగాని నీ ఒళ్ళు వాడుకొని నిన్ను పాన్పరాకులా తినిపడేసి, మానసికంగా శారీరకంగా నిన్ను పాడు చేసి పడేసి, నీలో ఉన్న పవిత్రత కన్నితనాన్ని దోచుకొని వాళ్ళు, అదేం ప్రేమ? అది ప్రేమ హాని చేయదు కదా, ప్రేమ హాని చేసేది కాదు కదా, ప్రేమ స్వార్థమైనది కాదు కదా. గమనించండి ప్రియులారా, ఈరోజు ఈ కుటుంబంలో మొదటగా మనము భార్యాభర్తల గురించి ధ్యానిస్తాం. రేపు కూడా ఇంకా ధ్యానిద్దాం కొన్ని వాక్యములు. ఈరోజు అనేక మంది మీ కుటుంబాల్లో సమాధానం లేదు, మరి ఆల్రెడీ వివాహం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటున్నారు చాలామంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మీ అన్ని ప్రశ్నలకి దేవుని వాక్యంలో నుంచి మీకు పరిష్కారములు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని సీరియస్ పెట్టాం. ఫ్యామిలీలో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏమండి, ఈరోజు సంభాషించుకుంటాం, మాట్లాడుకుంటాం, కలిసి ఉంటాం అనేది పెద్ద ప్రాబ్లం. సో రెండో ప్రాబ్లం మీకు తెలిసే ఉంటుంది, డబ్బు. సో దాని గురించి రేపు మాట్లాడదాం. కుటుంబాల్లో ఫస్ట్ గొడవలు వచ్చే కారణమే డబ్బు అండి. సో దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా మనం ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి, ఆ సమస్యలు అనే విషయాలు మనం ధ్యానిద్దాం. మరి ఇప్పుడు తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, ఈరోజు కుటుంబం అనే వ్యవస్థ పాడైపోయింది నాయన. ఎన్నో కుటుంబాలు సాతాను నిలయమ్మగా ఉంది నాయన. భార్య భర్తల మధ్య అనురాగములు, అనుబంధము లేదు నాయన, ప్రేమ లేదయ్యా. సాతాను దూరినైనా భార్య భర్తల్ని వేరు చేస్తామనేది ఎక్కడ పెడితే అక్కడ చూస్తున్నాం నాయన. తండ్రి, వివాహం అన్నిటికంటే ఘనమైనదని నువ్వు వాక్యం సెలవిచ్చు తండ్రి. ఈ ప్రోగ్రాం సీరియస్ స్టార్ట్ చేసి ఉండగా నీ కృపను దయచే నాయన. ఇంతవరకు అయ్యా ప్రకటించిన ప్రతి వాక్యము నీ బిడ్డల హృదయములు పనిచేస్తాను. వ్యత్యాసంలో ఉన్న ప్రతి పురుషుడు, స్త్రీ, భార్యాభర్తలు మనం వచ్చిన ప్రతి గలిబిలి సమస్తమును తొలగించాను, మనస్తాపాలు తొలగించాను. ఒకరిని ఒకరు క్షమించుకుంటానికి, సహించుకుంటానికి, ఓర్చుకుంటానికి కృప చూపించి కలిసి ఏక మనస్సుతో ఉండమనేది నీ చిత్తం అనేది నువ్వు స్పష్టంగా బయలుపరుస్తున్నావు తండ్రి. వారు అలా కలిసి ఉండడానికి సహాయించి, ఇంకా వివాహం కాని వారు
వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు నాయన పై రూపములు చూసి మోసపోక దేవా నీ చిత్తములో వారు కనిపెట్టి వారి కన్నితనమని వారు చేసుకోబోయే వ్యక్తికి బహుమానముగా ఇచ్చి పవిత్రముగా వారు ముందుకు వెళ్తాను కృప చూపించమని జరుగుతున్న ప్రతి మాటలను దీవించి ఆశీర్వదించు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడండి మనం తెలియపరచండి. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాం. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ లేకపోతే కాల్ చేయండి. నేను కానీ నా భార్య మీకోసం ప్రార్థన సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఎవరు లైవ్ చాట్లో పెట్టద్దు. మా భర్త కోసం ప్రార్థన చేయండి, మా భార్య కోసం ప్రేయర్ చేయండి. ఇది ఒక ఏమండి మీరు లైవ్ చాట్లో పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుంది, అవసరత లేదు. కాబట్టి అది మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరత అది ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. అది నేను నా భార్య ఇద్దరం కలిసి మీకోసం ప్రార్థిస్తున్నాం. కాబట్టి అది మట్టుకు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది మీరు మీ మనసు ఇప్పుకొని మీ భారాలు చెప్తున్నారు. మేము ఆ విషయాలు దేవుని సన్నిధిలో అవి ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తున్నాం. మరి ఈ భారమైన పరిచయలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళములు వాళ్ళని ఆశిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు ఇవ్వచ్చు. మీరు పంపించే ప్రతి కానుకను దేవుని పరిచయలో వాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి గమనించండి, హైదరాబాద్ ప్రాంతంలో మణికొండ అనే స్థలములో ఒక స్థలములో శుక్రవారము ఉపవాస ప్రార్థన, ఆదివారము సర్వీస్ స్టార్ట్ చేసామండి. అంత మాత్రమే కాదు, ఎంతోమంది మీరు చీకశక్తులతో పీడించబడుతూ బలహీనలతో అనారోగ్యములతో లేకపోతే సలహాల కోసం మీరు అడుగుతున్నారు వచ్చి కలుస్తారని. సో అలాంటి వారు గతంలో చాలామంది మీరు అడిగారు, కానీ అప్పటికి నాకు ఆ స్థలం అనేది మేము నియమించలేకపోయాము. కానీ ఇప్పుడు దేవుడు కృప చూపించాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు కలిసి ప్రార్థన చేసుకోవాలి, మీ జీవితంలో ఒక మంచి తీర్మానాలు చేసుకోవాలని ఆశిస్తే మీకోసం ఎవరైనా అంటే నేను నా భార్య కలిసి మీకోసం ప్రార్థిస్తాం. సో మీరు వచ్చి కలవాలనుకుంటే కలవచ్చు. కానీ ముందు మీరు ఆ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించి మీరు అనుకూలమైన సమయం దానికోసం మేము కేటాయిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీకోసం ప్రార్థిస్తానికి దేవుడు మమ్మల్ని ఉంచి ఉన్నాడు. ఎక్కువగా నాది పర్సనల్ మినిస్ట్రీ. ఒక్కొక్క కుటుంబాన్ని గురించి పట్టించుకుని వారి కోసం ప్రార్థిస్తున్న దేవుడు కృప చూపిస్తున్నాడు. అలాగే అనేక మందికి దేవుడు ప్రార్థిస్తున్న సహాయం చేస్తున్నాడు. సో మీకోసం కూడా మేము ప్రార్థిస్తున్న సిద్ధంగా ఉన్నాం. దేవుని చిత్తం రేపు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. ఎప్పుడు వాటర్ ఇది